సార్ చూసినట్లయితే ఈరోజు సమావేశాలు ముగిశాయి. మరి జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, రైతు బంధువుల గురించి కూడా కావచ్చు, అసలు మీరు ఏ విధంగా మూసారు? ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ఏమి వ్యక్తపరుస్తున్నారంటే అసలు జాబ్ క్యాలెండర్ అనేది బోకస్, అసలు దీన్ని ఎలాంటి ఇన్ని జాబ్లు ఇస్తామని కానీ ఎలాంటిది కానీ దీనిలో చెప్పలేదని చెప్పారు. దీని గురించి మీరేమంటారు? ఈరోజు జాబ్ క్యాలెండరు ఒక యూపీఎస్సి ఏ విధంగా రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించి ఆ సంవత్సరానికి సంబంధించిన ఖాళీలు ఏ విధంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఫిల్ చేస్తుందో ఆ విధమైన ఆలోచన చేసి ఒక టైం షెడ్యూల్ పెట్టి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పాం. మేము ఇచ్చిన మాట మేరకు, ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించిన ఇచ్చిన మాట మేరకు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫలానా మాసంలో ఫలానా ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ప్రభుత్వం ఉంటే అన్ని ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడానికి ప్రయత్నం. కానీ ఎంతమంది రిటైర్ అవుతారు, లేకుంటే ఎంతమంది రాజీనామా చేసి ముందుకు వెళ్తారు, లేకుంటే ఇతర కారణాల వల్ల ఆ జాబ్ ఖాళీ అయిందని ముందు ఎవరన్నా తెలుస్తుందా? రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు సంఖ్య తెలుస్తుంది. ఎవరో ఒక్కరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో, 10 మందో స్వతహాగా వారి సొంత కార్యక్రమాల ద్వారా రిజిగ్నేషన్ తీసుకుంటారని తెలుస్తుందా? ఎన్ని ఖాళీలు ఉంటాయో తెలుస్తాయా? అది కాదు, సేమ్ యూపీఎస్సీ కూడా అట్లనే ఉంటుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి వివిధ శాఖల ద్వారా నుంచి సమాచారాన్ని సేకరించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం చేస్తుంది. సో ఖాళీలు ఉండొద్దు, ప్రజలకు, యువతకు సంబంధించి ఫలానా మాసంలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయి అంటే ఒక సంవత్సర కాలం నుంచి ఈ పరీక్షకు నేను సంసిద్ధతగా ఉండాలని వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ 10 సంవత్సరాలు కాబట్టి ఎప్పుడు ఖాళీలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియదు, అసలు పరీక్షలు నిర్వహిస్తారో తెలియదు, చదువుకోనో లేదో తెలియదు, చదువుకుంటే ఏమైనా వస్తుందో, ఎన్ని ఇబ్బందులు ఉండే ఆ ఇబ్బందులకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. మేము చెప్పిన దాని ప్రకారం ఈరోజు మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈరోజు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఈ విధంగా నిర్వహించాలని చెప్తాం. వారు ఒక స్టాట్యుటరీ బాడీ కనుక ప్రభుత్వ ఖాళీలు ఏమున్నాయి అని వారు అనుకున్న సమయంలో తీసుకుంటారు, సమాచారాన్ని సేకరిస్తారు. సేకరించి జాబ్ రిక్రూట్మెంట్కు వారు నోటిఫికేషన్ ఇస్తారు. ఒక సిస్టమాటిక్, ఒక డిసిప్లిన్డ్, ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ రిక్రూట్మెంట్ జరిపియాలనే ఒక ఉద్దేశం ఉంది. వారికి ఇంట్రెస్ట్ లేకుంటే మేమేం చేయలేము. వారికి చేయొద్దనే ఉద్దేశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. యువతకు మేలు చేసే కార్యాచరణ ఉండొద్దనే ఆలోచన చేసిన వారి గురించి మేమేం మాట్లాడలేము. చివరిగా ఒకటే మాట, పబ్లిక్లో వినిపిస్తున్న వినికిడి ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 బాగుంటే రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి పబ్లిక్ అంటే ఇప్పుడు పేదలు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మీరు భద్రత కల్పించనున్నారు? ఈరోజు విద్య, వైద్యం ఇవి 2 ప్రధానమైన రంగాలు. మాకు కూడా ప్రధానమైన లక్ష్యాలు ఇవి. ఈరోజు విద్యాపరంగా ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యామంత్రిగా ఉన్నారు. దాంట్లో అనేక మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మేము వచ్చి రాగానే ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా మెరుగైన రీతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలని ఈరోజు ప్రధానమైన కార్యక్రమం తీసుకొని, మొన్న పాఠశాలలకు సంబంధించిన సెలవులు వచ్చినప్పుడు వారి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం, ప్రత్యక్షంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం తీసుకుపోవటం జరిగింది. విద్యాపరంగా ఉన్న ఆసక్తి కానీ, మా ఆలోచన కానీ, మరి ప్రభుత్వ పరంగా ఈరోజు మేము నిన్న ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఒక గొప్ప ఆలోచన. ఇది వైద్యానికి సంబంధించి పెను మార్పులు తీసుకురావాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొన్న దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, హెల్త్ కార్డ్స్ తీసుకొస్తామని. ఒక గొప్ప ఆలోచన అది. ఈరోజు ప్రజలకు సంబంధించి ఇంకా ఎన్నో మార్పులు తీసుకురావాలి ఈరోజు హెల్త్ పరంగా అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రం కూడా ప్రజలకిచ్చిన వాగ్దానానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీ విషయంలో ఒక గొప్ప ప్రయత్నం, ఒక గొప్ప ఆలోచన ఆచరణలో పెట్టి
2 లక్షల రూపాయల రుణమాఫీ చేయటం స్పష్టంగా ఈరోజు ప్రజలకు సంబంధించిన వారి రుణాలను మాఫీ చేయడం ప్రస్తుతం జరుగుతూ ఉంది. 7 నెలల కాలంలోనే మొత్తం చేయాలి, మొత్తం అంతా కూడా చేయాలి. ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలే అస్తవ్యస్తం చేసి వారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వదిలిపెట్టిపోయినారు. దానిలో గాడిలో పెట్టాలి. గాడిలో పెట్టి మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం.